సంక్రాంతి సంబరాలు అంటూ 3, 4 జిల్లాలలో విచ్చలవిడిగా వేల కోట్ల పందాలు, బెట్టింగ్సు, అంతకు మించి అశ్లీల డాన్సులు, అసభ్యత, వేదికల మీద ఆడోళ్ళకి టవాలు చుట్టించి ఎగిరిపించడం, పైన టాప్‌లెస్ డాన్సులు చేయమని చెప్పడం, ఆ విధంగా ఎంకరేజ్ చేయడం, ఇప్పమని చెప్పడం, స్టేజ్ మీదకి ఎగబడి జుల్లు కార్చుకుంటూ ఎగబడడం. ఇదంతా చూసిన తర్వాత ఒక్కసారిగా అనిపించింది, సినిమా పరిశ్రమకు సంబంధించి చాలామంది ఈ 4 జిల్లాల నుంచే ఉంటారు కదా! మరి 4 జిల్లాల్లో సంక్రాంతి సంబరాల పేరుతో జరిగే ఇంత అశ్లీలత, అసభ్యత, ఇంత దారుణాల గురించి వాళ్ళు సినిమాలెందుకు తీయరు? బై డిఫాల్ట్‌గా అదే సినిమాలలోనే నాకు తెలిసి భారతదేశంలో లేదన్నా కనీసం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్న ఆ 4 జిల్లాల్లో ఉన్న రకరకాల కులాలకు సంబంధించిన కులపిచ్చి ఎక్కడా ఉండదు గదా! మరి ఆ కులపిచ్చి మీద ఎందుకు సినిమా తీయరు? ఈ అశ్లీలత మీద ఎందుకు సినిమాలు తీయరు? ఈ వేదికెక్కి ఆ టాప్‌లెస్ ఇప్పే, జాకెట్ ఇప్పే, ఇంకోటి ఇప్పే అని చెప్పి ఎగబడే వాళ్ళ ఈ పాత్రలు పెట్టి సినిమాలు ఎందుకు తీయరు? ఉత్తరాంధ్ర వాళ్ళ మీద వాళ్ళ స్లాంగ్ మీద కామెడీలు చేస్తూ ఉంటారు. వాళ్ళ స్లాంగ్ మీద కమెడియన్‌లని పెడుతూ ఉంటారే. రాయలసీమ అంటే ఇంకా రౌడీయిజము, ఫ్యాక్షనిజమే, రూ. 5 కోసం హత్యలు చేశారని చెప్పి చెత్త చెదరం పనికిమాలిన అడ్డగోలు సినిమాలన్నీ తీసి దానిని క్యాచ్ చేసుకుంటూ మళ్ళీ బాక్స్ ఆఫీస్ రికార్డు బద్దలు కొట్టింది, డబ్బులు బాగా వచ్చాయని చెప్పి వాళ్ళ ఏమంటారు ఆ ప్రాంతాన్ని కించపరుచుకుంటూ సినిమాలు తీసి మరి క్యాచ్ చేసుకుంటారే. మరి ఈ దరిద్రాల మీద సినిమా ఎందుకు తీయరని చెప్పి చాలాసార్లు అనిపించింది. ప్రధానంగా హీరోలు అనబడేవాళ్ళు, దర్శకులు అనబడేవాళ్ళు, ఈ పెద్ద పెద్ద తలకాయలందరూ కనుక ఆ 4 జిల్లాల నుంచి ఎక్కువ ఉన్నారు కాబట్టి మరి బహుశా వాళ్ళు సొంత ప్రాంతం మీద తీస్తే ఆ కులంలోనో లేకపోతే వాళ్ళ ప్రాంతంలోనో వ్యతిరేకత వస్తుందని చెప్పి పక్క ప్రాంతాల మీద సినిమా తీసుకుంటూ పోతారేమో. కానీ ఆ ప్రాంతాల మీద సినిమా తీయాలంటే మాత్రం ఏం తీస్తారు? అద్భుతమైనటువంటి ఆతిథ్యం అని, బ్రహ్మాండమైనటువంటి కామెడీ అని, బ్రహ్మాండమైన టైమింగ్ అని, బ్రహ్మాండమైన పంచులని, అసలు ఏమంటారు ఎక్కడ లేని అతిథి మర్యాదలని, బొంగు భోషణం అని చెప్పి అన్నీ తీస్తారు. మరి ఈ దరిద్రం మీద తీయచ్చు కదా! ఏమీ లేకుండానే రౌడీయిజము, ఫ్యాక్షనిజము అని అడ్డదిడ్డమైనంత రాయలసీమ వాళ్ళ మీద తీసి క్యాచ్ చేసుకుంటారు. ఉత్తరాంధ్ర వాళ్ళ మీద కామెడీ తీస్తుంటారు. పాపం వాళ్ళ స్లాంగ్ మీద కామెడీగానే తీస్తుంటారు. దీని మీద తీయచ్చు కదా వీళ్ళు. ఇప్పుడు దీని మీద తీయరా? సొంత కుల పిచ్చా? డైరెక్ట్‌గా కులం ప్రస్తావనగానే తీసుకురారు. డైరెక్ట్‌గా ఇటువంటి ఈ ప్రాంత ప్రస్తావనగానే తీసుకురాకుండా ఏదైనా వీళ్ళ సినిమాలలో ఐటెమ్ సాంగ్ కావాలంటే ఏదో జనరలైజ్డ్ ఐటెమ్ సాంగ్ పెట్టేస్తారేమో. మరి సంక్రాంతి సంబరాల చుట్టూ జరిగే ఈ దారుణాల మీద ఒక సినిమా తీయండి చూద్దాం. ఒక సినిమా తీయండి. ధైర్యం లేదా? మన కులం దాటి మనం రాలేమా? మన జిల్లాలు దాటి మనం రాలేమా? పంచులేయాలి, ఏ దరిద్రాన్ని చూపెట్టాలి అంటే మాత్రం వేరే జిల్లాల పేర్లు మాత్రం వాడుకుంటారా? సంస్కృతి, సంప్రదాయం, ఆతిథ్యం, గౌరవం, మర్యాదలు అంటే మాత్రం మన ఏరియా పేర్లు చూపిస్తారా? గట్టిగా అడ్డుకునే వాళ్ళు అది ఇది లేక ఇష్టరీతిని చెలరేగిపోతున్నారు. కానీ ఏదో ఒక రోజు టైం వస్తే ఇట్లా ఈ సినిమా వాళ్ళు కానీ మూల్యం చెల్లించుకునే రోజు రావాలి.